ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవవాక్కు ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము దైవవాక్కు సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు శ్రమలు కలగగా, ఇబ్బందులు కలగగా, ఇరుకులు కలగగా వారు కృంగిపోతూ ఉన్నారు. దేవుడు అంటాడు, ఎప్పుడైతే ఏ రోజైతే నువ్వు కృంగిపోతావో నీవు చేతకాని వాడవగుతావు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగడం అపవాదికి ఇష్టము, నువ్వు బాధపడడం అపవాదికి ఇష్టము, నువ్వు బలహీనుడు కావాలి అని ప్రతిరోజు కూడా ఎవరిని మింగుతున్నా అని అపవాది గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కలవరాలు, ఆందోళన, ఒంటరితనము ఇవన్నీ కూడా నీ జీవితంలో నిన్ను చేతకాని వాడవలే తయారు చేస్తాయి. ఒక్కసారి ఆలోచించు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే తన రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలం మనం, తాను ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలం మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు అన్నిటినీ ఆయన శిలువ మీద భరించి మనకి నూతన జన్మనిచ్చి, నూతన జీవితాన్నిచ్చి దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క మహాకృప మాత్రమే. కాబట్టి అటువంటి కృపను పొందుకున్న మనము శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదండి. ఒక మాట చెప్తాను, ఆలోచించండి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలుసుకున్నవాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఆలోచించండి. ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావు, కానీ ఉద్యోగం రావట్లేదా? దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి నువ్వు ఆశించిన ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగాన్ని జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగే గర్భఫలము లేకుండా నువ్వు కృంగిపోతున్నావా? దేవుడు బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఒక్కసారి ఆలోచించండి. హన్న గొడ్రాలై ప్రతిరోజు కూడా ఎంతగానో కృంగిపోయింది, ఎంతగానో బలహీనురాలైపోయింది. అవమానము, అపనిందలు, కన్నీటితో ఏడ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కృంగిపోకుండా ప్రార్థన చేయటం ప్రారంభించిందో దేవుడు సాముయేల్ లాంటి ప్రవక్తను హన్నాకు ఇవ్వడం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కోరుకున్నటువంటి జీవితము నీవు పొందుకోలేదని కృంగిపోవద్దు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఆశించిన దానికంటే గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కొన్ని రోజులు శ్రమలు ఉంటాయి, కొన్ని రోజులు ఇరుకులు ఉంటాయి. ఎవరైతే శ్రమకు భయపడక, ఇబ్బందులకు భయపడక ధైర్యంగా ఉంటారో అట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు కృంగిపోతే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేవు. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బలహీనమైపోతే నువ్వు అపవాది యొక్క చేతిలో నీ జీవితం బందీ అయిపోతుంది. కాబట్టి నా ప్రియదేం బిడ్డలారా, కృంగిపోకు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా లేవనెత్తబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు, సర్వాశీర్వాదాలకి కారణభూతుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము దైవ వాక్కు చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే నైనా కృంగిపోయిన జీవితాన్ని కలిగి అనుభవిస్తున్నారో, కృంగిపోయిన మనస్సాక్షి కలిగి జీవిస్తున్నారో, ఆందోళనకరమైన జీవితంలో అడుగంటిపోయి నా తండ్రి బలహీనలైపోయి ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభువా, మమ్మల్ని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించావు, మా కొరకు ప్రాణమే అర్పించిన మహాగణుడు నీవు ప్రభువా.
నీ ప్రేమకు ఏమిచ్చినా మేము వెలకట్టం లేము ప్రభువా. దయచేసి ప్రభువా, ఎవరైతే నైనా వారు కోరుకున్న జీవితం నా తండ్రి జరగలేదని, వారు ఆశించింది దొరకలేదని, వారికి ఉద్యోగం లేదని, గర్భఫలము లేదని, అప్పులు తీరలేదని ఎవరైతే మానసికంగా ఒత్తిడి చేత బలహీనలు అయిపోతున్నారో వారందరినీ కూడా ఒక్కసారి దర్శించండి. వాళ్ళందరికీ కూడా మీరే తోడుగా ఉండండి. వారందరినీ మీరు ఆదరించండి. కష్టాలు, శ్రమలు ఇవన్నిటినీ చూసి మేము బలహీనము కాకుండా నీ వైపు చూస్తూ మేము కోరుకున్న వాటికంటే గొప్ప వాటిని దేవుడు అనుగ్రహిస్తాడని ఒక నమ్మకము చేత, విశ్వాసము చేత మేము ప్రతిరోజు కూడా నీ వైపు చూస్తూ ప్రార్థనందును, వాక్యమందును జీవించడానికి, నడవటానికి సహకారం మీరు అందించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, కృంగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి బలపరిచి నీకు సాక్షిగా నిలబడటానికి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.